యేసయ్యను నీవు స్తుతించటం మొదలు పెడితే, హల్లెలూయా, యేసయ్యను చేరాలి అని అంటే స్తుతించటం మొదలు పెట్టాలండి. యేసయ్యే మార్గం గనక ఆయనలో నుండి మనము మన కష్టములో నుండి బయటికి రాగలుగుతాం. యేసయ్యను స్తుతించటం ద్వారా, యేసయ్య అన్న మాటలోనే ద్వారము మనకు కనబడుతూ ఉందండి. యేసయ్యను స్తుతించటం ద్వారా మనకున్నటువంటి ప్రతి పరిస్థితిని కూడా ఛేదించుకుని బయటికి రావడం జరుగుతుంది. ప్రభువు నందు ఎల్లప్పుడూ ఆనందించుడి. హల్లెలూయా. ఈరోజు మీకున్నటువంటి భారాలన్నీ విడిచిపెట్టి, ప్రభువా నా భారాలన్నీ కొట్టివేస్తున్నావు ప్రభువా, నీకు స్తోత్రం. ప్రభువుని స్తుతించుట ద్వారా మనకు అత్యధికమైన విజయాలు కలుగుతాయండి. నీకున్న భారాన్ని నువ్వు తీసుకోలేవు. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, స్తుతించటం మొదలుపెట్టు, స్తుతించటం మొదలుపెట్టు. లేని వాటిని ఉన్నట్టుగా ఊహించి, ఎందుకంటే దేవుడు నీకు ఇవ్వగలడని నీవు నమ్మినట్లయితే, దేవుడు నీకు ఏమిస్తాడో నువ్వు తెలుసుకున్నట్లయితే, ప్రభు ఎల్లప్పుడూ నిన్ను దీవించాలనేది ఆయన కోరిక. కాబట్టి నువ్వు దీవించబడిన వాడు, ఆశీర్వదించబడిన వాడు